మిస్సమ్మా, మిస్సమ్మా, పిలుస్తుంటే పలకమేంటి మిస్సమ్మా? అడుగుతుంది నిన్నే, వినపడట్లేదా? ఏంటి మిస్సమ్మా? రాథోడ్, రాథోడ్, రాథోడ్. మిస్ అమ్మా వస్తున్నా. ఏంటి మిస్? మీ సార్ తో చెప్పు రాథోడ్. ఏం చెప్పాలి? ఆయనకేం కావాలన్నా నిన్ను అడగాలి, నువ్వు నాతో చెప్పాలి. ఎందుకలా? అంతే. సార్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందా రాథోడ్? అర్థం కాలేదే. అర్థమైనా కానట్టు నటించే వాళ్లతో నేను మాట్లాడను. చెప్పు రాథోడ్ మీ సార్ కి. ఇప్పుడు ఏమైంది మిస్ అమ్మా? సార్ ఏమైనా అన్నారా? నేను కేర్ టేకర్ని కదా, ఇంటి మీద ఇంట్లో వాళ్ళ మీద నాకే రైట్స్ లేవు. ఇక్కడ నాకు ఎలాంటి అధికారం కూడా లేదు. మీకు పనిచేసి పెట్టడం తప్ప నేనెదురు మాట్లాడకూడదు. మిస్ అమ్మని అంత మాట అన్నారా సార్? పాపం సార్, మిస్ అమ్మ ఫీల్ అవుతుంది, కొంచెం కూల్ చేయండి. బాగీని ఇంకా ఉడికించాలి. నేను అన్న దాంట్లో తప్పే ఉంది రాథోడ్. తనన్న మాటే కదా, కేర్ టేకర్ అని ఒకప్పుడు తనే చెప్పింది కదా. కేర్ టేకర్ కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తప్ప రైట్స్ పవర్స్ ఉండవు కదా. నేనేం చెప్పాను, ఏనేం చేస్తున్నారు? ఆయన నా దగ్గర శాలరీ తీసుకునే ఒక ఎంప్లాయ్ నన్ను ఎదిరించడం ఏంటి రాథోడ్? దిస్ ఇస్ టూ మచ్ రాథోడ్. అగ్గి మీద నీళ్లు చల్లి ఆర్పమంటే ఆజ్యం పోసి మంటనింకా పెద్ద చేస్తున్నాడేంటి? మీరేం చేస్తున్నారు సార్?